Hi viewers, welcome to our channel Kids Stories and Rhymes. Please like, share and subscribe our channel. ఇవాల్టి మన కథ తొండం చేసిన మేలు. మరి కథలోకి వెళ్ళిపోదామా? అనగనగా ఒక దట్టమైన అడవిలో జంతువులన్నీ కలిసి సంతోషంగా స్నేహంగా ఉండేవి. బేబీ యానిమల్స్ కూడా నర్సరీకి వెళ్ళినా ప్లే చేసుకున్నా కలిసిమలిసి ఉండేవి. ఆ రోజు బేబీ టైగర్ బర్త్డే. లయన్, జీబ్రా, ఎలిఫెంట్, మంకీ, చీటా బేబీస్ని టైగర్ పార్టీకి ఇన్వైట్ చేసింది. బుజ్జి యానిమల్స్ అన్నీ టైగర్ ఇంటికి వెళ్ళి సరదాగా డాన్స్ చేస్తున్నాయి, పార్టీ ఎంజాయ్ చేస్తున్నాయి. కానీ అన్నీ కలిసి ఎలిఫెంట్ని టీజ్ చేయడం స్టార్ట్ చేశాయి. ఎలిఫెంట్, నీ ట్రంక్ ఎందుకు విచిత్రంగా ఉంది అని చెప్పి అన్నవి. దానికి బేబీ ఎలిఫెంట్ చాలా బాధపడింది. అందరూ తన తొండం గురించి కామెంట్ చేశారని అక్కడి నుంచి సాడ్గా వెళ్ళిపోయింది. వాళ్ళ అమ్మకు జరిగిందంతా చెప్పి ఏడ్చేసింది. ఎలిఫెంట్ బేబీకి, తొండం వల్ల మనకు చాలా లాభాలున్నాయి. చూడు, దీంతో మనం గ్రాస్ తినొచ్చు, పెద్ద పెద్ద చెట్ల నుంచి కొమ్మలు తినొచ్చు, బాత్ చేసేటప్పుడు, స్విమ్ చేసేటప్పుడు మనకు ఎంతగానో హెల్ప్ చేస్తుంది. ఇంకా ట్రీ నుంచి బార్క్ తినేటప్పుడు కూడా తొండం గురించి గొప్పతనాన్ని చెప్పి చీరప్ చేస్తుంది. జిరాఫ్ కూడా చెప్తుంది తన పొడవాటి మెడ వల్ల తనకెన్నో లాభాలున్నాయని చెప్పి. తన ట్రంక్ వల్ల లాభాలు తెలుసుకొని బేబీ ఎలిఫెంట్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంతలో వైల్డ్ ఫైర్ స్టార్ట్ అవుతుంది. పార్టీ హౌస్కి కూడా ఫైర్ అంటుకుంటుంది. మంకీ వచ్చేసి బేబీ ఎలిఫెంట్కి చెప్తుంది, ఇట్లా పార్టీ హౌస్కి ఫైర్ అంటుకుంది అనేసి. బేబీ ఎలిఫెంట్, మమ్మీ ఇద్దరు ఫాస్ట్గా వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీకి చెప్తాయి. ఫ్రెండ్స్ అన్నీ వాటి ట్రంక్స్లో నీళ్ళను నింపుకొని వెళ్ళి ఆ ఫైర్ మీద స్ప్రే చేస్తాయి. బుజ్జి ఏనుగు కూడా తన ఫ్రెండ్స్ని సేవ్ చేస్తుంది వాటర్ స్ప్రే చేసి. యానిమల్స్ అన్నీ ఎలిఫెంట్కి సారీ చెప్పి ఎలిఫెంట్ ఫ్యామిలీని ప్రైజ్ చేస్తాయి. దాన్ని అఫీషియల్ ఫైర్మెన్గా చేస్తాయి. చివరికి అందరూ హ్యాపీగా టైగర్ బర్త్డేని సెలబ్రేట్ చేస్తారు. కథ కంచికి మనం ఇంటికి. Please like, share and subscribe to Kids Stories and Rhymes.